మూవీ అంటే అమ్మవారి సినిమా. అమ్మవారి సినిమా కాబట్టి ఒకసారి మనం అందరం కలిసి జై తారకేశ్వరి అమ్మవారికి, జై తారకేశ్వరి అమ్మవారికి, జై తారకేశ్వరి అమ్మవారికి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమా సాంగ్స్ అన్ని చూసాము, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక సాంగ్ అయితే తరుణ్ సాంగ్ అయితే కనుక ఆ అమ్మాయికి హీరోయిన్ తన జీవితాంతం గుర్తుండిపోయే సాంగ్ అది. చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్. అలాగే కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి ఈ తారకేశ్వరి చిత్రం వచ్చే నెల 7వ తేదీన రిలీజ్ కాబోతుంది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్రం ఇది, చాలా బాగుంది. అలాగే ఈ సినిమా ప్రతి ఒక్క ఇంటికి చేరాలంటే మీడియా మిత్రుల సహకారం ఎంతో అవసరం. ఈ రోజుల్లో సినిమాలు బాగా చేస్తున్నాం, ప్రతి యాక్టర్ కూడా చాలా అద్భుతంగా నటిస్తూ ఉన్నారు. కానీ ఇంటింటికి చేరవేయాలి, ప్రతి ఒక్కరికి ఈ మూవీ చేరాలి అంటే మీడియా మిత్రులు మాకు ఎంతో సహకరించాలి. మీడియా మిత్రుల సహకారంతోనే ఈ మూవీ ప్రజల్లో చేరుతుంది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కూడా మంచి పేరు వస్తాయి, ఆర్టిస్ట్ కూడా మంచి పేరు వస్తుంది, అందరికీ చక్కగా డబ్బులు కూడా వస్తాయి. ప్రొడ్యూసర్ మంచి డబ్బులు సంపాదిస్తే ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే నంది వెంకటరెడ్డి గారు దాదాపుగా వేటపాలెం అనే సినిమాతో స్టార్ట్ చేసి నేటికి 16 సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారండి. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రతిరోజు 100 నుంచి 150 మంది వరకు కూడా ఆయన భోజనం పెడతా ఉన్నాడు ఇండస్ట్రీలో. ఇది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక్కొక్క సినిమా చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎంతమంది అన్నం పెడుతున్నారు ఆయన ఒక్కసారి గుర్తించుకోండి. కానీ ఇండస్ట్రీని, కళామ తల్లిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్లు అవ్వచ్చు, వీళ్ళందరికీ నేనున్నాను, మీకు ఏదైనా అవకాశం కావాలంటే నేనున్నాను, బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలంటే నేనున్నాను, నా దగ్గర రండి, బిగ్ స్క్రీన్ లో మిమ్మల్ని చూసుకోవచ్చు అని ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించి యాక్టింగ్ చేసే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో నందిరెడ్డి వెంకటరెడ్డి. చాలా అద్భుతమైన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అలాగే అతనికి తోడుగా నీడుగా రామ్ గారు మ్యూజిక్. ఇప్పుడు చూసాం కదా, గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క బీట్ కూడా మనం చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు ఆయన. అలాగే యాదగిరి గారు, అతను కూడా కెమెరా, వీళ్ళ ముగ్గురు టీం అనమాట. చాలా డిఓపి యాదగిరి, నంది వెంకటరెడ్డి, రాము, వీళ్ళ ముగ్గురు టీం అద్భుతంగా చాలా సినిమా చేస్తూ ఉన్నారు. ఎంతో మందికి తన కళల్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా ఈ వేదిక సందర్భంగా చెప్తా ఉన్నారు, ఎవరైనా బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటే ఇండస్ట్రీలో కృష్ణానగర్ లో నందిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవండి, మీ కోరికలు నెరవేరిపోతాయి. మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారా? ఫైట్ రావక్కర్లేదు, డాన్స్ రావక్కర్లేదు, డైలాగ్స్ అసలే అవసరం లేదు, ప్రతి ఒక్కటి దగ్గర ఉన్నాయి అని చేపిస్తాడు. అట్లాంటి గట్స్ ఉన్న వ్యక్తి నందిరెడ్డి వెంకటరెడ్డి. మీరు ఎవరైనా బిగ్ స్క్రీన్ లో చూసుకోవాలనుకుంటే అద్భుతంగా వచ్చి ఆయన కలవండి. మీరు 2-3 నెలల్లోనే యాక్టర్ అవబోతా ఉంటారు, మీ కళలు నెరవేర్చుకుంటారు. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి తారకేశ్వరి ఎంటైర్ టీం, హీరో గారు చాలా అద్భుతంగా చేశారు. అతను పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, బైక్స్ చాలా బాగున్నాయి. కిరణ్ గారు నెంబర్ 1 అండి, ఎక్సలెంట్. అలాగే హీరోయిన్ గారు, అలాగే అమ్మవారి క్యారెక్టర్ చేసిన రెడ్డి గారు అద్భుతంగా. ప్రతి ఒక్క యాక్టర్ కూడా అంటే ఇంతకు ముందు నందిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఇది తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు తప్పకుండా దీన్ని ఆదరిస్తారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మంచి వాళ్ళకి ఆదరణ కల్పించాలని నేను మనసారా కోరుకుంటాను. ఇంకొకసారి జై తారకేశ్వరి మూవీకి, జై సెక్సీ స్టార్, జై సెక్సీ స్టార్.